ప్రభువులోకి రాముందు ఉన్నటువంటి ఆ పాత స్వభావం, పాపపు స్వభావం చచ్చిపోయిందని మనం గుర్తించగలగాలి. అంటే మనం దేనిని చంపాలి అంటే మన ప్రాచీన స్వభావాన్ని చంపాలి. నూతనమైన స్వభావము పుట్టాలి. గోధుమ గింజ ఏ విధంగా అయితే చచ్చిందో అలాగే మన ప్రాచీన స్వభావం కూడా చనిపోవాలని చెప్తున్నారండి. అంటే లోకాన్ని మనం జయించగలగాలి. లోకాన్ని మనం జయించాలంటే వాక్యం మనలో ఉండాలి. వాక్యం మనలో ఉంటేనే, లోకాన్ని మనం జయిస్తేనే, పాపపు స్వభావాన్ని చంపితేనే, నవీన స్వభావం ధరించుకుని, నూతన స్వభావం ధరించుకుని జీవిస్తేనే మనకి పరలోకం వస్తుంది. లేదంటే మనకి పరలోకం రాదు. వాక్యానుసారంగా మనం ఫలించగలగాలి. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సమాధానము, సంతోషము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవన్నీ మనలో రావాలంటే, ఇవన్నీ మనలో ఫలించాలంటే మనం తప్పకుండా ఆ పాపపు స్వభావాన్ని విడిచిపెట్టగలగాలి. ఆ పాత స్వభావాన్ని చంపగలగాలి. ఆ పాత స్వభావాన్ని సిలువ వేయగలగాలి. ఆ పాపపు స్వభావాన్ని సిలువ వేస్తేనే, దాన్ని పాతి పెడితేనే, దాన్ని చంపితేనే మనం పరలోకానికి వెళ్ళగలం. మనం ఫలించగలం. ఆత్మీయంగా మనం ఫలించగలం. అలా ఫలిస్తేనే పరలోకానికి వెళ్ళగలం.